ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మూడో విడతలో 28 మండలాల్లోని 543 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 4402 వార్డులకు సైతం పోలింగ్ జరగనుంది. ఇక రిజర్వేషన్ల కారణాలతో 6 గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎవరైతే ఈ యొక్క ఎన్నికల నిర్వహణ కోసము నియమింపబడినటువంటి పీఓలు, ఓపీఓలు వాళ్ళంతా కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఆ యొక్క సామాగ్రిని అంతా కూడా తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం మనము భూత్పూర్ మండల కేంద్రంలో ఉండేటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ యొక్క విడతలో మూడో విడతలో ఉమ్మడి జిల్లాలో 28 మండలాల పరిధిలో 543 సర్పంచులకు 4402 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 1764 మంది సర్పంచ్ పదవులకు 8801 వార్డు పదవుల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 7,95,788 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా మూడో విడతకు సంబంధించినటువంటి యొక్క దాంట్లో ఉమ్మడి జిల్లాలో 6 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. ప్రధానంగా శంకరాయపల్లి ఏదైతే జడ్చల దగ్గర ఉందో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎస్టీ ఓట్లు ఎవరైతే రిజర్వ్ చేయబడినాయి, కానీ అక్కడ ఎవరు కూడా ఎస్టీ ఓటర్లు లేనటువంటి కారణంగా అక్కడ వాళ్ళంతా కూడా ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. ఇక ముఖ్యంగా నల్లమల అడవి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించినటువంటి దాంట్లో 5 పంచాయతీల్లో ఎస్టీలకు కేటాయించినప్పటికీ అక్కడ ఎవ్వరు కూడా ఒక్క ఓటరు కూడా అందులో ఎస్టీ లేకపోవటం వల్ల అందరూ ఆ యొక్క ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. 2018లో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో అక్కడ మిగిలిన 4 జర్నలు వచ్చినటువంటి వార్డు సభ్యులు కూడా గెలిచినా కూడా కనీసం ఉప సర్పంచ్ను కూడా కోరం లేకుంటే ఎన్నుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ ఎన్నికల నిర్వహణ చేసినా కూడా వేస్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క వార్డు సభ్యులు కూడా కొన్ని కుమరోనిపల్లిలో నామినేషన్ వేసిన చివరికి వాళ్ళు ఉపసంహరించుకోవడం జరిగింది. మొత్తంగా మాత్రం ఇక్కడ ఉమ్మడి జిల్లాలో మూడో విడతలో మనకు 6 గ్రామ పంచాయతీలకు మాత్రము ఎన్నికలను బహిష్కరించినటువంటి నేపథ్యంలో మిగతా వాటిలో మాత్రమే జరుగుతున్నాయి. ఇక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించేందుకోసం అధికారులు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 20,000 మంది ఉద్యోగులు ఈ యొక్క ఎన్నికల్లో విధులు నిర్వహించేటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రధానంగా వెబ్కాస్ట్ ద్వారా ఎన్నికలను పర్యవేక్షించేందుకోసము కలెక్టరేట్ల వద్ద ఈ యొక్క కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇబ్బంది లేకుండా ఉండేందుకోసం అధికారులు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక 2 కానిస్టేబుల్లను భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి అధికారులు దాదాపు 200 మీటర్ల వరకు ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం మూడో విడతకు సంబంధించిన ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇక మొదటి రెండో విడతలో వచ్చినటువంటి చిన్న సమస్యలు ఏవైతే వాటిని అధిగమిస్తూ ఉదాహరణకు మొదటి విడతలో కుప్పగండ్లలో, రెండో విడతలో చిన్మనగుంట్లపల్లిలో ఉండేటువంటి 2 వార్డులలో గుర్తులు లేకపోవడంతో కొద్దిసేపు ఎన్నికలు ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఈ విడతలో అలాంటి ఇబ్బందులు కాకుండా అధికారులు అన్ని పరిశీలించిన తర్వాతనే ఎన్నికల యొక్క నిర్వహణ కోసం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.